కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల కరపత్రాలు పోస్టర్లను కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని, త్యాగానికి ప్రతిరూపం సోనియమ్మ అని కొనియాడారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తనను రాజకీయాల్లోకి అడుగులు వేసేలా చేసిందని, రాహుల్ స్ఫూర్తితోనే రాజకీయాలకు వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు పైగా భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభించిందని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడమే తన లక్ష్యమని అన్నారు. రెండు సార్లు అధికారం ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాని పదవిని తీసుకోలేదు. వీరి త్యాగాలు నేటి తరానికి ముమ్మాటికి గొప్ప ఆదర్శం. గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ గొప్ప యాత్ర గత చరిత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ విధంగా పాదయాత్ర చేసినటువంటి నాయకుడు లేరు. వారి స్ఫూర్తితోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, అట్లనే రాహుల్ గాంధీ గారే నాకు గొప్ప స్ఫూర్తి. అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ దేశ ప్రజల కోసం నిలబడ్డ ఆశాకిరణం ధీరుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి విధానాలే నా స్ఫూర్తి, వారి ఆచరణనే నాకు ఆదర్శం. దేశానికి కావాల్సింది ఐక్యత,